గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 5 AM నరేష్ జాగరి గారు మంచి టాపిక్ తీసుకొని మనకు వివరించారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీంట్లో మంచి విషయాలను నేర్చుకున్నది ఏంటంటే, ఈ యొక్క హెర్బలైఫ్ న్యూట్రిషన్ యొక్క సిస్టంలో వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే మనం ఫ్రెష్ కానీ, షేక్ కానీ, సప్లిమెంట్స్ కానీ, ఏదైతే ఇవన్నీ చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్. ఏదో తయారు చేసి అమ్ముకొని లాభాలు గడించాలి అనే ఆలోచనతో చేయలేదు. ఇది ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రొడక్ట్స్ తయారు చేశారు. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ రిజల్ట్ ఓరియంటెడ్, ప్రతి ప్రొడక్ట్ రిజల్ట్ ఇస్తుంది. కాకపోతే పర్సన్ టు పర్సన్ వేరీగా ఉంటుంది. దట్ ఈస్ ద నేచర్. ఇంకోటి ఏంటంటే, ఇది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్తో ఉంటుంది. ఈ ప్రొడక్ట్స్ మిగతా ప్రొడక్ట్స్ మాదిరిగా పెద్ద పెద్ద మాల్స్లో కానీ, చిన్న షాపులో కానీ, ఎక్కడ కానీ దొరుకుతూ ఉంటాయి. కానీ ఈ హెర్బలైఫ్ ప్రోడక్ట్ ఇలాంటి షాపులలో దొరికేటి కాదు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డైరెక్ట్గా క్లబ్ ఆపరేటర్స్ కానీ, లేకుంటే ఇలా కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఐడి రిజిస్టర్ చేయించుకుంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి కానీ వస్తాయి. మధ్యలో ఎవరి ప్రమేయం ఉండదు. ఎందుకంటే మధ్యలో ఏం చేసినా దాన్ని ఆ పేరుతోటి అడల్ట్రేషన్ చేయొచ్చు, నకిలీగా మార్చొచ్చు, కంపెనీ నేమ్ చెడగొట్టచ్చు. అంచేత డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఇది. సో ఇంకోటి ఏంటంటే, పీపుల్స్ నీడ్ కాన్సెప్ట్ అన్నారు. అంటే ప్రతి ఒక్క అవసరాలను బట్టే ఈ యొక్క కాన్సెప్ట్ని తయారు చేశారు. మనకి ఏ అవసరం ఏంటి? మన హెల్త్ గురించి చేశారు. తర్వాత మార్కెటింగ్ ప్లాన్ ఆర్ పే ప్లాన్ ఉంటుంది. ఈ ఏదైతే ఉంటుందో దీంట్లో మార్కెటింగ్ ప్లాన్లో మనకు డైరెక్ట్గా ఈ లాభాలు ఏదైతే ఇప్పుడు ప్రతి కంపెనీ లాభాల కోసం పెడుతుంది. లాభాలను ఏం చేస్తుంది? షేర్ హోల్డర్స్కు పంచిపెడుతుంది డివిడెండ్ రూపకంగా, ఇలాంటివి. సో కంపెనీ ఆదాయం కొరకే చేస్తుంటాయి. కానీ ఇక్కడ ఆదాయం ఇంపార్టెంట్ కాదు, ఇవ్వలేదు. ఓన్లీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా బ్రతకాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ కంపెనీ స్థాపించారు మార్క్యూస్ గారు. తర్వాత దీంట్లో వచ్చే ఇన్కమ్ ఆల్మోస్ట్ 70 to 75% ఆఫ్ ది ఇన్కమ్ ఏదైతే ఉంటే మళ్ళీ తిరిగి ఈ కన్జ్యూమర్స్ కానీ, ఇందులో పనిచేసేవారు కానీ, ఇందులో ఈ ప్రొడక్ట్స్ సెల్లింగ్ ప్రాసెస్లో ఉండే ఎవరైతే కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు పొందేటట్లు. సో అంటే లైక్ డిస్కౌంట్ కానివ్వండి, ఇన్కమ్ కానివ్వండి, రాయల్టీ కానివ్వండి, ఇలాంటివన్నీ మనకు ఇన్కమ్ బేసిస్ మీద ఇస్తుందన్నమాట. సో వాళ్ళు ఉంచుకోవడం లేదు, మనకే మళ్ళీ తిరిగి ఇస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, న్యూట్రిషన్ సెంటర్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి ఏదో తెప్పించుకొని మనం చూసుకొని చేయడం కాదు. అక్కడ ఒక సెంటర్, ఒక స్కూల్, ఒక టెంపుల్ లాంటిది ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ను తీసుకొని, తర్వాత అక్కడ చెప్పినటువంటి విషయాలను నేర్చుకొని మనం చేయడం వల్లనే మనకు ఈ యొక్క సిస్టమ్ గురించి తెలుస్తుంది. సో అక్కడ దీనివల్ల ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళను ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో మనకు ప్రొడక్ట్స్ గురించి చెప్పడం కానీ, ఇలాంటి హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇలా ట్రైనింగ్ అండ్ సపోర్టింగ్ సిస్టమ్. ఇక్కడ ట్రైనింగ్స్ ఉంటాయి, చాలా సపోర్ట్ చేస్తుంది. మనకు విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, మన ఇక్కడ కూడా ట్రైనింగ్స్ లైక్ లైఫ్ స్టైల్ డే కానీ, ఇలాంటి కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్స్లో మంచి మంచి ఎక్స్పీరియన్స్ స్పీకర్స్ వాళ్ళు ఈ కంపెనీ యొక్క
కాన్సెప్ట్ గురించి, కంపెనీలో వాళ్ళు ఎలా పైకి వచ్చారు, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని ఒక కాన్సెప్ట్ తోటి మంచి ట్రైనింగ్ ఇస్తారు. సో ఏ ప్రొడక్ట్స్ ఎలా వాడుకోవాలి ఏంటి అనేది కూడా మనకు ఈ దీంట్లో ఇస్తారనమాట. తర్వాత లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి దీంట్లో. లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు మనము ఏదైనా జాబ్ చేసినట్టు ఉంటే ఆ జాబ్ చేసినప్పుడే మనకు శాలరీ వస్తుంది. కానీ ఇక్కడ మనకు 300 ఇయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 300 ఇయర్స్ వరకు వాల్యూడ్ ఉంటుంది. మనం ఏదైతే కష్టపడి పనిచేసి మంచి వాల్యూమ్ పాయింట్ తీసుకొని ఇన్కమ్ వస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు రాయల్టీ కూడా మనకు నెక్స్ట్ జనరేషన్స్ కూడా తిరిగి ఇస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది. ఇది వర్క్ మనకు ఏదైతే లాంగ్ టర్మ్ విజన్లో పనిచేసేటట్టు ఇది ఉందన్నమాట కాన్సెప్ట్. సో ఇన్కమ్ పొటెన్షియల్ కూడా సేఫ్ ఉంటుంది. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ కూడా, కమ్యూనికేషన్ డెవలప్మెంటు, హౌ టు టాక్ టు అదర్ వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, సో ఏ విధంగా మనం ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక మంచి ఫ్యామిలీ టైపు ఉంటుందన్నమాట. సో అలాంటి స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ కూడా దీంట్లో ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇంకా చాలా ఇంపార్టెంట్, ఇది ఎథికల్ బిజినెస్, లీగల్గా పనిచేస్తుంది కంపెనీ, నో చీటింగ్. కన్జ్యూమర్స్, పీపుల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ కంపెనీకి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. వీఆర్ స్పెండింగ్ మన మనీ ఏదైతే ఉంటుందో మనం దేనికోసం స్పెండ్ చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్, నాట్ ఫర్ బిజినెస్. మనం ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి పెట్టుకుంటున్నాము, మనము హెల్తీగా ఉండడానికి చేస్తున్నాము. ఆ ఆలోచనతోటి, ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇతరులకు చెప్పి మనం చేస్తున్నాం. మనం ఈ ఇన్వెస్ట్ చేసింది ఎక్కడ వెళ్ళదు. తర్వాత ఇది ఇంకోటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనమాట. మన పర్యావరణాన్ని బాగా రక్షిస్తాయి. ఎగ్జాంపుల్, మనకు ఏదైతే ప్రొడక్ట్స్ ఒక కంటైనర్స్లో వస్తాయో ఇవి ప్లాస్టిక్ అలాంటివి కాకుండా మంచి మనము ఇది ఉంటుందన్నమాట. తర్వాత దెర్ ఇస్ నో లాస్ టు ది వెదర్, అది అలా ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, విన్ విన్ సిచ్యువేషన్. అంటే మనం ఏదైనా కూడా మనం ఒక సొంతం కోసమే పనిచేయడం కాదు, ఒక టీం కొరకు పనిచేయాలి, గ్రూప్ ఆఫ్ పీపుల్ కొరకు పనిచేయాలి. దేని కొరకు? సక్సెస్, ఫర్ డెవలపింగ్ ది అవర్ హెల్త్, ఇన్కమ్, ఎవ్రీథింగ్. సో మనం విన్ అయ్యి ఇంకోళ్ళని విన్ చేసేటట్టు చూడడమే ఈ యొక్క సిస్టమ్ యొక్క ఒక ఇంపార్టెంట్ అయిన ఇష్యూ అనమాట. అవర్ పర్పస్ మేకింగ్ ది వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్. కంపెనీస్ పేయింగ్ ట్యాక్సెస్ రెగ్యులర్లీ. సి హౌ ప్రతి వారు ఎవరైతే దీన్ని కన్జ్యూమ్ చేసేవారు మనం కంపెనీ నుంచి డైరెక్ట్గా తెప్పించుకుంటాం. ఒక ప్రొసీజరల్గా ఉంటుంది, ప్రతిదానికి మంచి రిసిప్ట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ ఇన్ పేపర్. ఏదో ఊరికే మనం కంపెనీలో ఇచ్చేసి దాన్ని ఎక్కడ రాయకుండా, ఎక్కడ రికార్డ్ చేయకుండా అనేది ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ దేర్ కంపెనీ ఆఫీస్లో. సో ఎంత ప్రొడక్ట్స్ అమ్మారు ఇలాంటి దీనిపైన కూడా మనకు ట్యాక్సెస్ ఉంటాయి. స్టేట్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ ట్యాక్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. ప్రతిదానికి ట్యాక్స్, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతుంది. అంటే దీనివల్ల ఏమవుతుందని అంటే మనకు ఇందాక చెప్పినట్టు ఎథికల్ బిజినెస్, ఆ ఎథికల్ బిజినెస్లో భాగమే ప్రతిదీ కూడా పక్కా ఉంటుంది. తర్వాత ఈ ప్రొడక్ట్స్ గురించి కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అనారోగ్యానికి దారితీయదు. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే నో కాస్ట్ నో టార్గెట్. సో దీంట్లో టార్గెట్ అనేది ఉండదు, నో కాస్ట్ అనేది ఉండదు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క హెర్బలైఫ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎంతోమంది సైంటిస్టులు, దీంట్లో 300 మంది సైంటిస్టులు, ఒక 50 మెంబర్స్ వరకు పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు, చాలామంది వర్కర్స్ ఉన్నారు. మంచి శ్రద్ధతోటి హైజెనిక్గా తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో ఇది ప్రపంచంలోనే నంబర్ 1 బ్రాండ్గా ఉంది. 97 కంట్రీల్లో
ఈ యొక్క ప్రోడక్ట్ను అమ్ముతున్నారు. అమ్మడం కాదు, కంట్రీలో ఉన్న వాళ్ళు దీన్ని తీసుకుంటున్నారు. సో మన భారతదేశానికి 26 సంవత్సరాల నుండి మనం వాడుతున్నాము, తీసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ కొరకు. ఇక్కడ వేరే ఉద్దేశం ఏమీ లేదు. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు, వృద్ధుల వరకు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఆరోగ్యాన్ని ఉండాలి అని అంటే మనం ఎన్నో తింటూ వస్తున్నాం ఇప్పటి వరకు. చాలామంది, నాకు 74 ఇయర్స్ ఏజ్, నేను ఏమేమి తిన్నానో నాకే తెలియదు. కానీ మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే వాళ్ళం అవుతాం. ఈ ప్రొడక్ట్స్ నేను 8-9 మంత్స్ నుంచి తీసుకుంటున్నాను. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇదివరకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ దూరం అయిపోయినాయి. మైండ్ సెట్ మారిపోయింది. మన యొక్క డైలీ ఏదైతే మన రొటీన్ లైఫ్ సిస్టమ్ ఉందో అది కూడా మార్చుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇవన్నీ పాటించి కంపెనీ యొక్క మంచిని గురించి తెలుసుకొని ఇతరులకు చెప్పి, ఈ పాయింట్స్ ఎందుకంటే మనం కొత్త వారిని కలిసి ఏదో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదో చెప్తుంటారు. వాళ్ళు తెలియక ఏదో అంటుంటారు. దానికి కావాల్సినట్టు ఇన్ఫర్మేషన్, వాళ్ళకి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంది, ఇప్పుడు నేను చెప్పిన ప్రోగ్రాంలో. సో ఈ నరేష్ గారు చక్కగా వివరించి చెప్పారు. వారికి చాలా చాలా థ్యాంక్స్. ఇది వారి యొక్క చెప్పిన దాన్ని ఫీడ్బ్యాక్ నేను ఇచ్చానన్నమాట. సో దయచేసి అందరూ ఈ యొక్క వీటిని మళ్ళీ చూసి దీన్ని నేర్చుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మన సక్సెస్ అవుతుంది, ఇతరులకు సక్సెస్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.